స్టాక్ మార్కెట్ ఒక్క రోజులో 12% పడితే దాన్ని క్రాష్ అని అనొచ్చు కదా. సౌత్ కొరియా మార్కెట్ కాస్పీ 12% పడింది. అదొకటే కాదు, జపాన్ ఈవెన్ తైవాన్ మార్కెట్స్ కూడా 5% ఇవాళ క్రాష్ అయ్యాయి. దీని రిలేటెడ్ గా నిన్నటి వీడియోలో షేర్ చేసిందే. ఇవాళ మార్కెట్స్ ఫాలో అవడానికి కూడా కారణం ఏఐ సర్క్యులర్ ఫైనాన్సింగ్ రిలేటెడ్ గా ఫియర్స్ తో ఎన్విడియా దగ్గర నుంచి మొత్తం గ్లోబల్ గా ఉంటున్న చిప్ కంపెనీస్ అన్ని కూడా క్రాష్ అయ్యాయన్నమాట. దీని గురించి మాట్లాడుకుందాం. బట్ దానికి ముందు ఎప్పటి నుంచో నడుస్తున్న ఒక డైలీ సీరియల్ ఉంది కదా, యుఎస్ ఇరాన్ రిలేటెడ్ గా చాలా ఆసక్తికరమైన స్టేట్మెంట్స్ ఉన్నాయి. యుఎస్ ప్రెసిడెంట్ ని నెతన్యాహు ఇజ్రాయెల్ ఒక ప్రైమ్ మినిస్టర్ కలిశారా, అండ్ దాని తర్వాత ట్రంప్ కూడా ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ ఇరాన్ రిలేటెడ్ గా చేస్తున్నారు. ఆల్సో ఇరాన్ కూడా స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ గురించి కొన్ని కీలకమైన స్టేట్మెంట్స్ చేస్తుంది. ఇప్పటి వరకు యుఎస్ ఇరాన్ మధ్యలో ఇజ్రాయెల్, వీటి గురించి మనం వింటూ వస్తున్నాం. ఈ మధ్యలో వచ్చిన కొత్త ఎంట్రీ ఎవరు, హౌతీస్. వాళ్ళు సౌదీని క్లియర్ గా టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన ఈస్ట్ వెస్ట్, సౌదీ వాళ్ళకి సంబంధించిన ఈస్ట్ వెస్ట్ ఆయిల్ పైప్ లైన్స్ రిలేటెడ్ గా దాడి చేయడానికి ప్రయత్నించారు. దాని సౌదీ వాళ్ళు ఇంటర్సెప్ట్ చేసినా సరే ఇది ఫియర్ ని క్రియేట్ చేస్తుంటుంది కదా. ఓవరాల్ వొలటాలిటీ అండ్ ఇవాళ బంగారం వెండి కూడా పడ్డం మీరు చూస్తుంటారు. రేట్ హైక్స్ రిలేటెడ్ గా మార్కెట్ లో ఫియర్స్ జనరేట్ అవుతున్నాయి యుఎస్ రిలేటెడ్ గా. సో దీని ఒక ఇంపాక్ట్ మార్కెట్ రిలేటెడ్ గా ఎలా ఉంటుంది, బంగారం వెండి రిలేటెడ్ గా ఎలా ఉంటుంది, బికాస్ రేపే కదా మీటింగ్ ఒక అవుట్కమ్. రేపు రాత్రి 11:45 అప్డేట్ వస్తుంది. కాబట్టి ఈ ఎంటైర్ డేటాని కనెక్ట్ చేసుకొని మాట్లాడుకుంటూ ఇవాల్టి మార్కెట్ ఒక యాక్టివిటీని డిస్కస్ చేసుకొని ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ డేటా అండ్ ఎఫ్ఐఎస్ ఒక షార్ట్స్ ఇండియా అండ్ గ్లోబల్ గా ఉంటున్న ఇతర ఇంపార్టెంట్ డేటాని సింక్ చేసుకొని స్పెషల్లీ ఏఐ రిలేటెడ్ గా అవి పడ్డం ఓకే. మరి ఇండియన్ ఐటీ కంపెనీలు ఎందుకు ఇంతలా భారీగా పెరుగుతున్నాయి, వాటికి టైం వచ్చిందా? మొత్తం ర్యాలీ కదా, మొత్తం ఐటీ స్పేస్ అంతా కూడా ఫుల్ ఫైర్ లో ఉంది. ఇప్పుడు వాటి రిలేటెడ్ గా పెట్టుబడులు చేయాలని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. అసలు వాటిలో ఏం మార్పు వచ్చింది, రీసెంట్ డేస్ లో ఏం మారిందని ఐటీ కంపెనీలు పెరుగుతున్నాయి, వీటి గురించి కూడా మాట్లాడుకుంటూ ఇవాళ మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఐఎమ్ సారీ, నిన్నటి వీడియోలో ఆడియో కొంచెం ఇబ్బందికరంగా ఉండుండొచ్చు. మైక్ రిలేటెడ్ గా ఒక చిన్న ఎర్రర్, తప్పు నాదే. ఏమాత్రం మీకు ఇబ్బంది కలుగున్నా నిన్న ఆడియో రిలేటెడ్ గా దానికి పూర్తి బాధ్యత నాదే. అడిగి వీడియోలోకి వెళ్తే ఇక్కడ మీరు గమనిస్తే ట్రంప్, నేను ఇరాన్ తో మాట్లాడుతున్నాను, మాకు చాలా మంచి డిస్కషన్స్ అవుతున్నాయి, మేము బానే మాట్లాడుకుంటున్నాం అండ్ వెరీ గుడ్ ఛాన్స్ ఉంది దట్ ఇరాన్ తో డీల్ అవ్వడానికి. ఒకవేళ డీల్ అవ్వకపోతే గట్టిగానే మేము మళ్ళీ దాడి చేస్తాం. ఇది ఎన్నిసార్లు విన్నాం మనం, బోల్డ్ సార్లు విన్నాం. ఫ్రెండ్లీ నెగోసియేషన్స్ అవుతున్నాయి, డీప్ టాక్స్ అవుతున్నాయి, డీల్ అయిపోవచ్చేమో అనేలా ట్రంప్ స్టేట్మెంట్ చేశారు. బట్ ఇది ఎప్పుడు స్టేట్మెంట్ చేస్తున్నారు, నెతన్యాహు ట్యూస్డే మీటింగ్ ఉంది కదా యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ తో, అండ్ మోస్ట్లీ మీడియేటర్స్ అంతా కలిసి యుఎస్ ఇరాన్ రిలేటెడ్ గా ఉంటున్న ఇష్యూస్ ని సార్ట్ అవుట్ చేయడానికే ప్రయత్నిస్తున్నారు. అండ్ ఈ తరుణంలో ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ అమెరికాకు వస్తూ ఉండడం, న్యూయార్క్ వస్తూ ఉండడం, కీలకమైన సమావేశం ట్రంప్ తో పెట్టుకుంటూ ఉండడం. ఏదో ట్రంప్ చేయబోతేనే కదా, ట్రంప్ ఏదో ఫైనల్ స్టెప్ తీసుకుంటుంటేనే కదా మీరు ఇది కూడా కన్సిడరేషన్ లోకి తీసుకోండి, మా గురించి కూడా ఆలోచించండి అని అడిగేదానికే ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ వెళ్లే అవకాశం ఉండొచ్చు. మీన్స్ ఇరాన్ తో డీల్ ఫైనలైజ్ చేయడానికే ట్రంప్ చూస్తున్నాడా, ఇంకా నా వల్ల కాదు యుద్ధం అనేంత స్టేజ్ కు వచ్చాడని కూడా కొన్ని ఆర్టికల్స్ లో డేటా అయితే కనిపిస్తుంది. బట్ మళ్ళీ చెప్తున్నాను, ట్రంప్ పేరు పోతుందా, తన పేరు ఏదైనా డ్యామేజ్ అవుతుందా అంటే అమెరికాకు సంబంధించిన సగం ఆస్తమైన యుద్ధాన్ని కొనసాగిస్తాడు. అమెరికానా తన పేరా అంటే నాకు కనిపిస్తున్నంత వరకు తన పేరే తనకు ముఖ్యం అనుకునే వ్యక్తి హెడ్ లైన్స్ లో ఒక పవర్ఫుల్ నేమ్ గా వినిపించాలనుకుంటాడు. ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ తనకి స్ట్రాంగ్ గా ఉంది. కాబట్టి ఓ పవర్ఫుల్ ఎండింగ్ అమెరికా తన ప్రెసిడెన్సీలోనే ఇచ్చింది ఇరాన్ రిలేటెడ్ గా అనేది తను ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అందుకే ఇరాన్ మీద వాళ్ళు డ్యామేజ్ అవుతున్నారని తెలిసిన, అమెరికా డ్యామేజ్ అవుతుందని తెలిసిన పదే దాడులు. అండ్ ఇరాన్ కూడా యుఎస్ వాళ్ళు మీతో మాట్లాడుతున్నారంటే ఫ్రెండ్లీ డిస్కషన్స్ జరుగుతున్నాయంట, మరి ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ కొంచెం ఓపెన్ చేస్తారా అంటే అలాంటివి ఏం జరగట్లేదు. కాషియస్ గా మీడియేటర్స్ ద్వారా మాకు వార్తలు వస్తున్నాయి కానీ డైరెక్ట్ టాక్స్ ఏం లేవు. అండ్ మోర్ ఓవర్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ గురించి ఆలోచించొద్దు, అది యాజ్ ఇట్ ఈస్ గా అలానే ఉంటుందని ఇలా స్టేట్మెంట్స్ చేస్తున్నారు. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఓపెన్ అవుతుంది అండ్ 60 రోజుల పాటు మనం మాట్లాడుకుందామని వీళ్ళు డీల్ కు వచ్చిన డే జూన్ 17వ తేదీ. అక్కడి నుంచి 60 రోజులు అంటే సుమారుగా ఆగస్ట్ మిడిల్ కు వస్తుందా, జూన్ టు జూలై, జూలై టు ఆగస్ట్ మిడిల్, 17 to 20 ఇన్ బిట్వీన్. అప్పటికి కానీ వీళ్ళ మధ్యలో ఏ ఒక్క డిస్కషన్ అవ్వలేదు అనుకోండి, దెన్ అఫీషియల్ గా ఎంఓయూ క్యాన్సిల్ అంటూ ఇప్పుడు వీళ్ళు మాటలతో చెప్తున్నారు క్యాన్సిల్ అయింది, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ క్లోజ్ అయింది, వీళ్ళు యుద్ధం చేస్తున్నారు, ఎన్ని జరుగుతున్నాయి. బట్ ఆ 60 days పీరియడ్ ఏదైతే ఉందో ఆగస్ట్ మిడిల్ కి ఎండ్ అవుతుంది. ఈ లోపే వీళ్ళు ఒక సంధికి వచ్చి డిస్కషన్స్ చేసుకొని దాన్ని కొనసాగిస్తే అది ఫర్దర్ గా మనం మంచిదిగా చూడాలి. 60 రోజుల డెడ్ లైన్ చాలా వరకు మార్కెట్ మర్చిపోయింది కానీ అది ఆగస్టు మిడిల్ లో ఎండ్ అవుతుంది. స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఒక్కటే క్లోజ్ అయితే ఎవరు పట్టించుకోవట్లేదు కదా అని గత కొద్ది రోజుల క్రితమే ఇరాన్ వాళ్ళు హూతీస్ ని కూడా మిడిల్ ఈస్ట్ లో రంగంలోకి దించారు. వాళ్ళు డైరెక్ట్ గా వెళ్లి సౌదీని టార్గెట్ చేస్తున్నారు, సౌదీని కార్నర్ చేస్తున్నారు. అటాక్ కాదు, కార్నర్ చేస్తున్నారు. షిప్స్ ని పంపించకుండా ఫస్ట్ ఏం చేశారు, 3 వెజల్స్ మీద దాడి చేశారు. అందులో 2 మీద దాడి జరిగిందని అండ్ దాని రిలేటెడ్ గా సౌదీయే కాదు యుఎస్ కూడా రియాక్ట్ అయింది. తర్వాత షిప్స్ అలా వెళ్తుంటే కాల్ చేస్తాం పేల్ చేస్తాం ఇలా భయపెడితే సౌదీ నుంచి షిప్స్ బాబెల్ మ్యాండబ్ నుంచి పాస్ అవ్వకుండా ఆప
ఆపగలిగారు, చాలా వరకు షిప్స్ ని ఆపగలిగారు. ఇప్పుడు షిప్స్ ఏం రాకపోయినా ఏదో ఒక కలకలం క్రియేట్ చేస్తే కానీ ట్రంప్ మీద ప్రెషర్ ఉండదు కదా అని సౌదీకి సంబంధించిన ఈస్ట్ వెస్ట్ ఆయిల్ ట్రాన్స్పోర్ట్ మీద హూతీస్ దాడి చేశారు. బట్ అది సౌదీ వాళ్ళు ఇంటర్సెప్ట్ చేశారని చెప్తున్నారు. అంటే దాడి జరగకుండా వాటిని గాల్లోనే తీసేసామని చెప్తున్నారు. బట్ వాట్ ఇఫ్ నెక్స్ట్ జరిగే దాడి జరిగితే, అక్కడ ఏదైనా ఫీల్డ్ సంభవిస్తే క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా షాక్ ఉండే అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా ట్రంప్ కి మల్టిపుల్ ప్రెషర్ పాయింట్స్ గా అయితే ఏర్పడతాయి. ఒకవేళ క్రూడ్ ఆయిల్ భారీగా పెరిగింది అనుకోండి, అది వాళ్ళ బాండ్స్ రిలేటెడ్ గా, బికాస్ ఫెడ్ వాళ్ళు తీసుకునే డెసిషన్ అదే అవుతుంది కాబట్టి అది బాండ్స్ ని డైరెక్ట్ గా ఇంపాక్ట్ చేస్తూ దేర్ బై యూఎస్ కి సంబంధించిన డెట్ ని కూడా ఫైనాన్సింగ్ పరంగా హెవీగా ఇంపాక్ట్ చేస్తుంది. కాబట్టి రీఫైనాన్సింగ్ పరంగా ఓవరాల్ ఈ ఎంటైర్ సినారియో ట్రంప్ హెవీ కాస్ట్ నే బేర్ చేయాల్సి ఉంటుంది. ఎక్కువ కాలం ఎనర్జీ ప్రైజెస్ ని హెవీగా పెట్టి ట్రంప్ గేమ్ ప్లే చేయలేడు. కాబట్టి స్పెషల్లీ మిడిల్ ఈస్ట్ లో అమెరికా ఒక పవర్ లేదు, మొత్తం మా కంట్రోల్లోనే ఉంది ఇరాన్ అని ప్రూవ్ చేయాలనుకుంటుంది. కాబట్టి హూతీస్ ని కూడా పవర్ఫుల్ గా ఇరాన్ తయారు చేస్తూ ఉంది. నిజంగా ట్రంప్ చేతుల్లోనూ అమెరికా చేతుల్లోనూ ఇంకొక ఆప్షన్ ఉంటే ఇప్పటికే ఈ హూతీస్ మీద, ఈ ఇరాన్ వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని ఎండ్ చేసేవాళ్ళు, అవ్వట్లేదు. ఇంకా 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 ప్రయత్నిస్తే యుఎస్ దగ్గర ఉన్న ఇంటర్సెప్టార్స్ ఎండ్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఇంకా వాళ్ళు ఫైనాన్షియల్ గా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. దానికే ట్రంప్ యుద్ధం ఆపుతున్నాడు, వెనక్కి వెళ్తున్నాడు. ప్రతిసారి ముందుకు వెళ్ళి భయపడదాం అనుకోవడం, వాళ్ళు ఇస్తున్న రియాక్షన్ కి ఎందుకు లేని వెనక్కి తగ్గడం, ఇది అమెరికా చేస్తున్న రీసెంట్ పనులు. అండ్ బంగారం వెండి విషయానికి వస్తే, బంగారం వెండి కొంత పడినట్లు మీకు కనిపిస్తాయి. ఇది ఇరాన్ యుఎస్ వార్ ఆర్ క్రూడ్ ఆయిల్ కంటే కూడా రేపు నైట్ ఉండబోతున్న యుఎస్ ఫెడ్ మీటింగ్ కి సంబంధించనే అనుకుంటున్నాను. 29th నైట్, అంటే రేపటి నైట్, వెనస్డే నైట్ మనకి యుఎస్ ఫెడ్ రిలేటెడ్ గా అప్డేట్ వస్తుంది. అండ్ నిన్నటి వరకు రేట్ హైక్ ఎక్స్పెక్టేషన్స్ ఏం పెద్ద లేవు. కానీ ఇవాళ మీరు చూసారంటే రాయిటర్స్ లో కానీ, సిఎన్బిసి లో కానీ, ఈవెన్ యూరోప్ కి సంబంధించిన ఫైనాన్షియల్ మార్కెట్స్ కి సంబంధించిన వెబ్సైట్స్ లో కానీ రేట్ హైక్ ఉండొచ్చా, రేట్ హైక్ ఉండే ప్రాబబిలిటీ ఉందా అని ఆర్టికల్స్ మీకు కనిపిస్తున్నాయి. సో అలా నిజంగానే ఉంటే, రేట్ హైక్ అని ఉంటే, ఈసారి ఒక 25 బేసిస్ పాయింట్స్ ఉంటే ఇంకొక సెప్టెంబర్ మీటింగ్ లో కూడా 25 బేసిస్ పాయింట్స్ హైక్ ఉండే అవకాశం ఉంటుంది. విచ్ ఇస్ బ్యాడ్ ఫర్ గోల్డ్ అండ్ సిల్వర్ ఆల్సో మార్కెట్. ఇది మార్కెట్ ఆల్సో గోల్డ్ రెండు కూడా ఫ్యాక్టరింగ్ చేసే ప్రయత్నం చేసే ఇవాళ అనేది అనిపిస్తుంది. బికాస్ మీరు గమనిస్తే క్రూడ్ ఆయిల్ ఇవాళ పడింది, ఆల్మోస్ట్ $1 or $2 కి వెళ్ళింది బ్యారెల్ పర్ బ్యారెల్. ఈ రీసెంట్ టైమ్స్ లో $1 or $2 పర్ బ్యారెల్ కి వెళ్ళింది, కాస్త ఇప్పుడు ఎంతకు వచ్చేసింది, 87 కి వచ్చేసింది. సుమారుగా $15 దగ్గరగా కూల్ ఆఫ్ అయిపోయింది. అది కొంత మార్కెట్ కి పాజిటివ్ సెంటిమెంట్ ఇవ్వాలి. బంగారం వెండి కూడా కొంత పెంచాలి. బట్ అలా జరగలేదు బికాస్ ఆఫ్ యుఎస్ ఫెడ్ మీటింగ్. రేపటితో మనకు దాని కంక్లూజన్ వచ్చేస్తుంది, దాని ఇంపాక్ట్ కూడా అయిపోతుంది. నన్ను అడగచ్చు, మీరు స్టార్టింగ్ లో చెప్పారు కదా గ్లోబల్ మార్కెట్స్ అన్ని క్రాష్ అవుతున్నాయి కాబట్టి బంగారం వెండి పడుండొచ్చేమో, లేకపోతే ఇండియన్ మార్కెట్ కూడా ఇవాళ కొంత వీక్ గా అందుకే ఉండొచ్చేమో అంటే, అవి పడడం మన మార్కెట్ కి మంచిది. రీసెంట్ టైమ్స్ లో చెప్పాను. ఈవెన్ నిన్నటి వీడియోలో కూడా చూడండి, రివర్స్ ఏఐ ట్రేడ్ రిలేటెడ్ గా జెఫ్రీస్ వాళ్ళు చేసిన కామెంట్స్ అండ్ ఐటీ స్టాక్స్ పెరగడం రిలేటెడ్ గా నిన్నటి వీడియోలో కూడా డేటాని మనం మాట్లాడుకున్నాం. ఏఐ రిలేటెడ్ గా సెంటిమెంట్, చిప్స్ రిలేటెడ్ గా ఇక్కడ నుంచి 2 weeks బ్యాక్ కూడా ఎవరి చిప్స్ వాళ్ళు తయారు చేసుకుంటా అంటున్నారని చేస్తున్న అప్డేట్స్ తో చాలా కంపెనీస్ ఇంపాక్ట్ అవుతున్నాయి. మెటా వాళ్ళు వాళ్ళ ఓన్ చిప్స్ ని తయారు చేసుకుంటా అంటున్నారు. డీప్ సీక్ వాళ్ళది అదే బాట. ఈవెన్ చిప్స్ ని తయారు చేయడానికి ఎక్విప్మెంట్ కావాలి కదా, దాన్ని తయారు చేస్తున్న కంపెనీ కూడా థ్రెట్ వచ్చేసింది. ఇప్పుడు ASML అనే ఒక కంపెనీ ఉంటుంది అనమాట. చిప్స్ ని తయారు చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ ని తయారు చేసే కంపెనీ అది. చైనా వాళ్ళు ఏంటంటే అవి మేమే తయారు చేసుకుంటాం ఓన్ గానే సరికి ఆ కంపెనీ క్రాష్ అయిపోయింది. నిన్న క్రాషే, ఇవాళ కూడా ప్రీ మార్కెట్ లో, మార్కెట్ ముందు అది కూడా పడింది. మీరు నిన్న చూడండి ఎన్విడియా దగ్గర నుంచి మెజారిటీ ఆఫ్ చిప్ రిలేటెడ్ ఉన్న కంపెనీస్ అన్నిట్లో కూడా మీకు ఫాల్. ఫిలడెల్ఫియా సెమీకండక్టర్ ఇండెక్స్ కూడా 2% అబో దగ్గరగా పడింది. ఎన్విడియా సుమారుగా 5% దగ్గరగా పడింది బికాస్ ఆఫ్ ఏఐ సర్క్యులర్ ఫైనాన్సింగ్. మీన్స్ ఎన్విడియాకి ఆర్డర్లు వస్తాయి ఏ కంపెనీల దగ్గర నుంచి, సర్టెన్ ఎక్స్ అనే కంపెనీ దగ్గర నుంచి వచ్చింది అనుకోండి ఆర్డర్, మళ్ళీ ఎన్విడియానే తీసుకెళ్లి ఆ డబ్బులు తీసుకెళ్లి అదే కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. బికాస్ ఈ ఎన్విడియా చిప్స్ ని వాడి ఆ కంపెనీ గ్రో అవుతుంది కాబట్టి మేము చేస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ గ్రో అవుతుంది అని వీళ్ళు అనుకుంటారు. ఇలా ఏ కంపెనీకి అయితే ఆర్డర్ వస్తుందో డబ్బుల రూపంలో, అండ్ అదే కంపెనీ తీసుకెళ్లి ఇంకో కంపెనీలో పెట్టడం, ఆ ఇంకొక కంపెనీలో ఇంకొక కంపెనీ చిప్స్ ని ఆర్డర్ చేయడమో, లేకపోతే బిజినెస్ రిలేటెడ్ గా ఆర్డర్ చేయడమో, ఇలా నాకు ఒక ఆర్డర్ వచ్చిందంటే నేను సప్లై చేశాను, అక్కడితో ఎండ్ అయిపోవాలి. అలా కాకుండా నాకు ఒక ఆర్డర్ వచ్చింది, నాకు డబ్బులు వచ్చింది, ఆ డబ్బులు తీసుకెళ్లి ఇంకో కంపెనీలో పెట్టా, ఆ ఇంకొక కంపెనీలో నాకు ఎవరైతే ఆర్డర్ చేశారో వాళ్ళతో కూడా రిలేషన్ ఉందనుకోండి, ఫైనాన్షియల్ రిలేషన్ ఉందనుకోండి, అల్టిమేట్ గా నేను ఒక్కడిని ఇంపాక్ట్ అయితే చాలు, ఆర్ ChatGPT ఒకటి ఇంపాక్ట్ అయితే చాలు, ఆ సర్కిల్ లో ఉంటున్న మిగతా కంపెనీస్ కూడా ఒకదాని మీద ఒకటి జస్ట్ ఒకటి ఇలా కొట్టా అంటే అన్ని పడిపోతాయి. చూసారా, అలా పడే అవకాశం ఉంటుందని మార్కెట్ లో ఫియర్స్ ఉంటూ స్టాక్స్ లో అయితే మనం ఫాల్ ని చూస్తున్నా. ఎంటైర్ సర్క్యులర్ ఇన్వెస్ట్మెంట్ ఏఐ రిలేటెడ్ గా ఎలా ఉంటుంది అనేది గతంలో కూడా ఇమేజ్ మీకు మల్టిపుల్ టైమ్స్ చూపించాను. బట్ ఫర్ ద రిఫరెన్స్ ఇంకొకసారి చూపిస్తున్నాను. ఐటీ రిలేటెడ్ గా కంపెనీస్ ని మీరు నిన్న గమనించుంటే కాగ్నిజెంట్, ఈపామ్, గ్లోబెంట్, స్పెషల్లీ యాక్సెంచర్ 4 నుంచి 5% దగ్గరగా పెరిగాయి. అదే కారణం ఇవాళ ఎంటైర్ ఐటీ ఇండెక్స్ 3% పైగా పెరగడానికి, సుమారుగా 4 దగ్గరికి వెళ్ళిపోయింది లేండి ఒక పాయింట్ లో. మెజారిటీ ఆఫ్ ఐటీ స్టాక్స్ కూడా పెరిగాయి. అండ్ దీంతో పాటు నిన్నటి వీడియోలో చెప్పినట్టు జెఫ్రీస్ వాళ్ళు కూడా రివర్స్ ఏఐ ట్రేడ్ రిలేటెడ్ గా ఇండియన్ ఐటీ స్టాక్స్ గురించి కొంత పాజిటివ్ గా మాట్లాడడం, అండ్ ఈవెన్ వాళ్ళ మోడల్ పోర్ట్ఫోలియోలో ఇన్ఫోసిస్ ని యాడ్ చేసుకుంటూ ఉండడం, ఇవన్నీ కూడా ఏఐ రిలేటెడ్ గా వీక్నెస్ అండ్ ఇండియన్ ఐటీ కంపెనీల రిలేటెడ్ గా స్ట్రెంత్ ని కూడా రిప్రజెంట్ చేశాయి. అండ్ ఇంకొకటి ఇండియా మాన్సూన్ రిలేటెడ్ గా డేటా కూడా ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ ఫాల్ వస్తుంది. IMD
వాళ్ళు చెప్తున్నారు, ఐఎండి ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్. బట్ ఇక్కడ ఆస్పెక్ట్ చూడాల్సిన ఆస్పెక్ట్ ఏంటంటే ఒకప్పుడు 42-44% దగ్గరగా డెఫిసిట్ ఉండేది, కాస్త ఇప్పుడు క్యూములేటివ్ డెఫిసిట్ 15% కే వచ్చింది. మీన్స్ రైన్ ఫాల్ 40% దగ్గరగా ఉండాల్సిన దానికంటే తక్కువ పడింది ఇండియాలో అన్న దగ్గర నుంచి ఇప్పుడు రైన్ ఫాల్ 15% ఆర్ బిలో 15% దగ్గరికి వస్తూ ఉండడం. మాన్సూన్ కొంత బెటర్ అయింది, ఎక్స్పెక్టెడ్ కంటే కొంత హార్ష్ గా ఉంటుంది సార్ అన్న దానికంటే కూడా కొంత బెటర్ అయితే అయింది. నేను ఇక్కడి నుంచి గతంలో కొద్ది రోజులు బ్యాక్ మిమ్మల్ని ఒకటి అడిగాను, పరిస్థితులు ఎలా ఉన్నాయి మాన్సూన్ రిలేటెడ్ గానీ. అప్పుడు చాలా వరకు నెగిటివ్ గా వచ్చింది నాకు ఫీడ్బ్యాక్ అంతా. ఇప్పుడు చెప్పడానికి ప్రయత్నించండి, మోస్ట్లీ మీకు కొంచెం బెటర్ అనిపిస్తుంది కదా మాన్సూన్ ఎన్విరాన్మెంట్ అంటే. ఎన్విరాన్మెంట్ అంటే వర్షపాతం గురించి చెప్తున్నాను, రైతుల గురించి, పంటల గురించి, అగ్రికల్చర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. క్లైమేట్ చల్లబడిందా లేదా అని కాదు, వర్షం పడుతుందా లేదా అని కాదు. మీకు దాని రిలేటెడ్ గా అవేర్నెస్ ఉంటుంటే మీ దగ్గర ఉంటున్న ఏరియాస్ లో ప్రెసెంట్ పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాటర్ రిలేటెడ్ గా ఎలా ఉన్నాయి అనేది వీలైతే ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నాకు తెలిసి ఈసారి పెట్టే కామెంట్ సెంటిమెంట్ బెటర్ అయ్యాయనే చెప్తారని అనుకుంటున్నాను గతంతో పోలిస్తే, అంటే లాస్ట్ ఇయర్ తో కాదు, ఇక్కడ నుంచి కొన్ని డేస్ బ్యాక్ తో పోలిస్తే. అండ్ గ్లోబల్ గా మైక్రోసాఫ్ట్ అండ్ మెటా వాళ్ళ ఎర్నింగ్స్, ఐ మీన్ ఫేస్బుక్ వాళ్ళ ఎర్నింగ్స్ రేపు వస్తాయి, వెనస్డే వస్తాయి. యాపిల్, అమెజాన్ నెంబర్స్ థర్స్డే వస్తాయి. యుఎస్ ఫెడ్ మీటింగ్ వాళ్ళ అప్డేట్ రేపు అంటే వెనస్డే నైట్ వస్తుంది, విచ్ ఇంపాక్ట్స్ మార్కెట్ ఆన్ థర్స్డే. అండ్ మన మార్కెట్ రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో చెప్తున్నదే, కిందకి వెళ్తుంటేనేమో 23,800, అక్కడ 50-day 100-day మూవింగ్ యావరేజ్ ఉంది. అండ్ కిందకి వెళ్తుంటే ఇంకా కిందకి వెళ్తుంటే 23,600, 800, 600 పాయింట్ల దగ్గర వచ్చిన ప్రతిసారి మార్కెట్ స్టెబిలైజ్ అయింది ఇప్పటి వరకు అయితే. ఈ మధ్యకాలంలో చాలా నెలల నుంచి, అది కూడా మధ్యకాలంలో అంటే వారాలు కూడా కాదు, మళ్ళీ పైకి వెళ్తుంటేనేమో 24,000 సైకలాజికల్ మార్క్ దాని పక్కన పెడితే దాని పైకి వస్తుంటే మాత్రం 24,300. ఈ 200 నుంచి 300 దగ్గర 100 పాయింట్ల దగ్గర ప్రతిసారి మార్కెట్ రావడం, ఏదో ఒక ఇష్యూ ఉంటూ ఉండడం. ఆ ఇష్యూ లేకపోయినా ఈ రేంజ్ లోనే మార్కెట్ తిరుగుతూ వస్తుంది. అట్ ఎనీ పాయింట్ ఇంతకాలం ఒక దగ్గర ఒక రేంజ్ లో ఉండిపోయిన మార్కెట్ కదా, ఏదర్ అది ఫెడ్ అయినా కావచ్చు, యుఎస్ ఇరాన్ రిలేటెడ్ గా పాజిటివ్ అప్డేట్ అయినా కావచ్చు, ఫెడ్ రిలేటెడ్ గా హైక్సా కట్సా ఏదో ఒక అప్డేట్. హైక్ అంటే మార్కెట్ కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తుంది, కానీ హైక్ అంటే టెంపరీగా మార్కెట్ కొంత బ్యాడ్ గానే తీసుకోవచ్చు ఓపెనింగ్. బట్ దెన్ ఎలా ఉంటుంది అనేది పాయింట్. ఒకవేళ ఉండదు, ఏ హైక్ ఉండదు అండ్ కట్ ఉంటుందని ఎలా, అది ఎక్స్పెక్ట్ చేయడం కూడా రాంగ్ అనుకుంటా కట్ ని. బట్ అట్లీస్ట్ న్యూట్రల్ మేనర్ లో మెయింటైన్ చేస్తున్న టాక్ ని, టోన్ ని మార్కెట్స్ మంచిగానే తీసుకోవచ్చు. స్పెషల్లీ గోల్డ్ అండ్ సిల్వర్ మంచిగా తీసుకోవచ్చు. రేపు నైట్ మనకి దాని రిలేటెడ్ గా అప్డేట్ వస్తుంది. చాలా రోజులు రేంజ్ లోనే ఉండిపోయిన మార్కెట్ ఎట్ ఎనీ పాయింట్ ఒక ట్రిగ్గర్ వచ్చి మూవ్ అయితే, స్పెషల్లీ నేను పర్సనల్ గా మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళగా పైకి మూవ్ అవ్వాలనే కోరుకుంటాం. కానీ సిచ్యువేషన్స్, ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్, ఆ బ్యాబెల్ మ్యాన్ దెబ్ కలిసి అయితే మార్కెట్ ని కొంత ప్రెషర్ లోనే ఉంచుతున్నాయి. లెట్స్ హోప్ ఏదో ఒక రోజు నైట్ మనం లేచే టైం కి ఇష్యూస్ అన్ని సార్ట్ అవుట్ అయిపోయాయని ఒక పాజిటివ్ అప్డేట్ అయితే వినాలని. బట్ అలా జరగకుండా డిలే అవుతున్న ప్రతిసారి మార్కెట్ రిలేటెడ్ గా టెంపరీగా పెయిన్ ఉంటుంది. యాజ్ ఎన్ ఇన్వెస్టర్ దాన్ని మనం మైండ్ లో పెట్టుకొని, అది క్లియర్ అయ్యాక మార్కెట్ మంచిగా రియాక్ట్ అవుతుంది, ఈ లోపు ప్రెషర్ ఉంటుంది అన్నది మనం డైజెస్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ని సింప్లిఫై చేస్తూ వీడియో మీ ముందుకు ఇలా తీసుకురావడానికి మేము ఎఫర్ట్స్ పెట్టామని మీరు అనుకుంటుంటే, మన వీడియోని ఒక్క లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఇది ఒకసారి చూడండి. జూలై 4th రాజ్నాథ్ సింగ్ గారు ఇండియా రికార్డు స్థాయిలో డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ చేసింది. 38,000 crores కి ఇండియా ఎక్స్పోర్ట్ చేసిందని చెప్తే, ఇవాళ మన డిఫెన్స్ సెక్రటరీ 38,000 crores కి ఆల్రెడీ చేసాం ఎక్స్పోర్ట్స్, నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో 50,000 crores కి డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ చేయబోతున్నాం అని చెప్పారు. అసలు ఎందుకు ఈ సెక్టార్ రిలేటెడ్ గా, డిఫెన్స్ సెక్టార్ రిలేటెడ్ గా అంత గ్రోత్ కనిపిస్తుంది? స్పెషల్లీ ట్రంప్ వచ్చినప్పటి నుంచి మీరు గమనిస్తే ప్రతి ఒక్క నేషన్ కి ఎప్పుడైనా ఏదైనా అనుకోరానిది జరిగితే మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోగలమా? ఈ ఒక్క క్వశ్చన్ ఇండియాలో ఉంటున్న ఒక చిన్న ఇండస్ట్రీని $multi-billion ఇండస్ట్రీగా మార్చింది. అండ్ అదొక ఇన్వెస్ట్మెంట్ థీమ్ లా కూడా చాలా టైం బ్యాక్ నుంచి మీరు డిఫెన్స్ ఇండస్ట్రీ, డిఫెన్స్ థీమ్ బాగుంటుంది, డిఫెన్స్ గ్రో అవుతుందని వింటూ వచ్చి ఉంటారు. ఎందుకంటే గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ కమింగ్ టైమ్స్ లో ఖచ్చితంగా ఎక్స్పోర్ట్స్ ఇంతలా పెరుగుతాయని చెప్తే, ఎక్స్పోర్ట్స్ ఒకటే కాదు కదా, ఇండియా రిలేటెడ్ గా డిఫెన్స్ ఒక నీడ్ ఉంటుంది. అండ్ చాలా దేశాలతో మన డిఫెన్స్ డీల్స్ జరుగుతుంటాయి, లైక్ రష్యా, యూరోపియన్ యూనియన్, ఫ్రాన్స్, జపాన్, యుఏఈ, ఆస్ట్రేలియా, మలేషియా, ఫిలిప్పైన్స్. ఇలా ఇప్పుడు ఇండియన్ డిఫెన్స్ సెక్టార్ ఇండియాలోకి మాత్రమే కాదు, వరల్డ్ లో కూడా స్ప్రెడ్ అయ్యి ఎక్స్పోర్ట్స్ చేస్తుంది. కాబట్టి ఈ సెక్టార్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ ప్రాబ్లం అంతా చేసే ఒక చిన్న మిస్టేక్ తో అన్నెసరీగా రిస్క్ తీసుకుంటారు. వీటి గురించి కొంత డీటెయిల్స్ మీకు షేర్ చేస్తాను. డిఫెన్స్ సెక్టార్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలన్న ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. డిఫెన్స్ సెక్టార్ అనేది ఒక సైకిల్ కాదు, లైక్ పెరిగినట్లు పెరిగి మళ్ళీ ఆర్డర్స్ రాకుండా పడిపోయి మళ్ళీ పెరిగినట్లు పెరిగి, అదొక సైకిల్ కాదు, అదొక థీమ్ కి సైకిల్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మెటల్స్ సైకిల్స్ ని ప్లే చేస్తుంటాయి అండ్ ఇంకొన్ని సెక్టార్ సిక్లికల్ నేచర్ తో ఉంటాయి. బట్ ఇది థీమాటిక్. ఈవెన్ గవర్నమెంట్ మారి, ప్రియారిటీస్ మారినా ఆ కంట్రీ యొక్క భద్రత ఏ గవర్నమెంట్ కైనా సరే ముఖ్యంగానే ఉంటుంది. బట్ సర్టెన్ స్పెండింగ్స్ లో ఇష్యూస్ రావచ్చు, ఇది రిస్క్ లో మాట్లాడుకుందాం. సెప్టెంబర్ 2025లో ఎయిర్ ఫోర్స్ వాళ్ళు 62,370 కోట్లకి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ వాళ్ళతో
తేజస్ MK1A జెట్స్ రిలేటెడ్ గా డీల్ ని కుదుర్చుకున్నారు. ఇది ఇండియాలోనే లార్జెస్ట్ డిఫెన్స్ డీల్. దీంతో ఆ కంపెనీకి సంబంధించి కమింగ్ టైమ్స్ లో రెవెన్యూస్ ఎలా ఉంటాయి, ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి ఎస్టిమేట్స్ వచ్చేస్తాయి. అండ్ ఇవన్నీ ఈ మధ్య కాలంలోనే జరుగుతున్నది. చెప్పాను కదా, ఇండియా రిలేటెడ్ గా ఎలా డిఫెన్స్ రిలేటెడ్ గా గ్రోత్ ఉందని చూసినప్పుడు లాస్ట్ 3 ఇయర్స్ లో డిఫెన్స్ రిలేటెడ్ గా మీకు హ్యూజ్ గ్రోత్ కనిపిస్తుంది. కాబట్టి నిఫ్టీలో ఉంటున్న డిఫెన్స్ ఇండెక్స్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు 33% CAGR తో లాస్ట్ 5 ఇయర్స్ లో 56% CAGR తో గ్రో అయింది. 56% CAGR గ్రోత్ ఇన్ లాస్ట్ 5 ఇయర్స్. ఇది వినగానే చాలా మందికి స్టాక్స్ తో ఇన్వెస్ట్ చేస్తాను, స్టాక్స్ తో దీని లోపల ప్లే చేస్తాను, అబ్నార్మల్ రిటర్న్స్ ఉంటాయి, నేను చాలా దగ్గర వింటున్నాను, ఈ డిఫెన్స్ స్టాక్స్ మంచివి, ఆ డిఫెన్స్ స్టాక్స్ మంచివి, దీంట్లో పెట్టుబడి దాంట్లో పెట్టుబడి అని. కానీ ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే బిజినెస్ ఉంటుందని మార్కెట్ కి అర్థమైంది. కాబట్టి వాల్యుయేషన్స్ కూడా ఎక్స్పెన్సివ్ గా ఉన్నాయి. డిఫెన్స్ లో ఉన్న చాలా కంపెనీస్ కి ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. బిజినెస్ ఉంటుంది, గ్రోత్ ఉంటుంది, కానీ వాల్యుయేషన్స్ లో మీరు రాంగ్ స్టాక్ లో ఎంటర్ అయితే దాని ఒక పీక్ లో మీరు సంవత్సరాల పాటు క్యారీ అవ్వాల్సి వస్తుంది. వేరే దానికి ఆపర్చునిటీ వస్తుంది, ఆ స్టాక్ గ్రోత్ ఉంటుంది. కాబట్టి డిఫెన్స్ స్పేస్ లో నేను పర్సనల్ గా మ్యూచువల్ ఫండ్ ద్వారానే వెళ్ళాలనుకుంటాను. కాన్సన్ట్రేటెడ్ గా స్టాక్స్ తో నేనైతే వెళ్ళాలనుకోను. ఎలాగో నిఫ్టీకి సంబంధించిన డిఫెన్స్ ఇండెక్స్ ఫండే ఉంది కాబట్టి ఆ ఇండెక్స్ ఫండ్ ని ట్రాక్ చేస్తున్న మ్యూచువల్ ఫండ్ లో పెట్టుకున్నాను అనుకోండి, డిఫెన్స్ స్టాక్స్ లోనూ పెట్టుబడి చేసినట్లే. అండ్ అది ఇండెక్స్ ఫండ్ రిలేటెడ్ గా ఉంటున్న దాంట్లో చేస్తున్న మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడి కాబట్టి ఎక్స్పెన్స్ రేషియో కూడా తక్కువ ఉంటుంది. ఆ తక్కువ ఉన్న దాంట్లో నేను ఎక్కడ తక్కువ ఉందని సెలెక్ట్ చేసుకుంటే నా పని అయిపోతుంది. డిఫెన్స్ స్పేస్ లో నా పెట్టుబడి కంటిన్యూ అవుతుంది. కానీ డిఫెన్స్ స్పేస్ లో లంసమ్ గా పెద్ద మొత్తంలో డబ్బులు పెడుతున్నప్పుడు రిస్క్ ఉంటుందని గుర్తుంచుకోవాలి. బికాస్ ప్రెసెంట్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లోనే ఉన్నాయి. అలా అని పడిపోతాయా, చీప్ వాల్యుయేషన్స్ వచ్చినప్పుడు కొందామా అంటే నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో ఎర్నింగ్స్ ఆ వాల్యుయేషన్స్ ని జస్టిఫై చేయొచ్చు. కాబట్టి నేనైతే SIP రూట్ లో కొంత మొత్తంలో పెట్టుకుంటూ వెళ్ళడం బెటర్ అనేది అనుకుంటాను. సో ఈ ఇండెక్స్ ని ట్రాక్ చేస్తున్నవి 3 మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. ఆ 3 మ్యూచువల్ ఫండ్స్ ని ఇక్కడ పెడుతున్నాను. యాక్సిస్ నిఫ్టీ ఇండియా డిఫెన్స్ ఇండెక్స్ ఫండ్, మోతీలాల్ అస్వాల్ నిఫ్టీ ఇండియా డిఫెన్స్ ఇండెక్స్ ఫండ్ అండ్ ఆదిత్య బిర్లా నిఫ్టీ ఇండియా డిఫెన్స్ ఇండెక్స్ ఫండ్. ఈ మూడిట్లో కూడా డైరెక్ట్ చెప్తున్నాను, రెగ్యులర్ ప్లాన్స్ లో ఇంకా ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ ఉంటుంది. యాక్సిస్ నిఫ్టీ ఇండియా వాళ్ళ డిఫెన్స్ ఇండెక్స్ ఫండ్ ది మిగతా వాటికంటే ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉంది. అండ్ మినిమం ఇన్వెస్ట్మెంట్ కూడా ఇక్కడ 100 రూపీస్ తో మనం SIP చేసుకోవచ్చు. అండ్ AUM కూడా 3,68,000 కోట్ల దగ్గరగా టాప్ లోని వీళ్ళ దాంట్లో కూడా పెట్టుబడులు ఉన్నాయి. అండ్ మిగతా 2 మ్యూచువల్ ఫండ్స్ డేటా కూడా ఇక్కడ ఉంటుంది, చెక్ చేసుకోండి. ఫుల్ గా డీటెయిల్స్ ని తెలుసుకున్న తర్వాత దాని రిస్క్ కూడా చెప్పాను కదా, ఆ వోలటైలిటీ రిస్క్ ని అర్థం చేసుకున్న తర్వాతే డిఫెన్స్ రిలేటెడ్ గా ముందుకు వెళ్ళండి. అండ్ ఎక్కడైనా మీకు బై ఛాన్స్ మేనేజ్మెంట్ కూడా మేము ఇలా గ్రో అవుతాం, అలా గ్రో అవుతాం, ఇది జరుగుతుంది, అది జరుగుతుంది అని చెప్తున్నప్పుడు కూడా హై కాన్సన్ట్రేషన్ తో పెట్టుబడులు పర్టికులర్ కంపెనీలో చేయకండి. రీసెంట్ గా కూడా చెప్పాను, మీరు ఒక థీమ్ ని ప్లే చేయాలనుకుంటే దానికి ఒకవేళ ఇండెక్స్ ఉండి దానికి ఇండెక్స్ ఫండ్స్ ఉంటే అవి బెటర్. హెడేక్ ని మీకు ఇవ్వ లేదు. నేను చాలా వర్క్ చేశాను, నాకు తెలుసు ఆ కంపెనీ రిలేటెడ్ గా మల్టీ ఫోల్డ్ లో గ్రోత్ ఉంటుంది అనుకుంటేనే ఇండివిజువల్ స్టాక్స్ తో వెళ్ళాలి. హోప్ మీకు ఈ లాజిక్ అర్థమైందని. అండ్ గవర్నమెంట్ కి సంబంధించిన ఈ వెబ్సైట్ మీకు యూజ్ అవుతుంది. ఎంటైర్ డిఫెన్స్ రిలేటెడ్ గా బ్యూటిఫుల్ ప్రెజెంటేషన్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎలా పెరిగింది, డిఫెన్స్ బడ్జెట్ ని ఎలా ఎన్ని ఫోల్డ్స్ ని పెంచారు, ఒకప్పుడు 2,53,000 కోట్లు ఉంటే ఇప్పుడు 7,85,000 కోట్లు డిఫెన్స్ బడ్జెట్ ఎలా పెరిగింది, R&D రిలేటెడ్ గా ఎలా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు. అండ్ రీసెంట్ టైమ్స్ లో ఇండియా ఒక ప్రొడక్షన్ గ్రోత్, ఎక్స్పోర్ట్స్, FDA ఒక పెట్టుబడులు అండ్ ఇండియన్ డిఫెన్స్ సెక్టార్ లో వస్తున్న మైల్ స్టోన్స్ అండ్ ఏ కంట్రీస్ తో మన వాళ్ళు కుదుర్చుకుంటున్న డీల్స్ అండ్ పార్ట్నర్షిప్, వీటన్నిటి రిలేటెడ్ గా PIB వాళ్ళు మంచి ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేస్తారు. ఆ లింక్ కూడా ఇస్తాను, మీ రీసెర్చ్ కి యూజ్ అవుతుంది. ఇప్పుడు షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ గా అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఇవాళ డిమార్ట్ స్టాక్ 8% దగ్గరగా పడింది. దానికి చాలా మంది కారణం ఆంధ్రప్రదేశ్ లో మీ మార్ట్ అనేది లాంచ్ చేయబోతున్నారు. డిమార్ట్ కి పోటీగా మీ మార్ట్ 1000 స్టోర్స్ దగ్గరగా లాంచ్ చేయబోతున్నారని రాష్ట్ర మంత్రి మనోహర్ గారు మీడియా వేదికగా ఇవాళ స్టేట్మెంట్స్ చేశారు. 90కి పైగా నాణ్యమైన సరుకుల్ని మార్కెట్ ధర కంటే తక్కువగానే ప్రజలకు అందించేలా ఈ మీ మార్ట్ ఉంటుందని, ఇది డిమార్ట్ కి కాంపిటీషన్ అని తనే ఓన్ గా స్టేట్మెంట్స్ చేస్తుండడం ఇవాళ డిమార్ట్ స్టాక్ పడిందనేలా మీకు ఎక్కడైనా కనిపిస్తూ ఉంటే గుర్తుంచుకోవాల్సింది ఈ ఒక్క స్టేట్మెంట్ తో డిమార్ట్ స్టాక్ 8% దగ్గరగా పడదు. ఇంకొక ఇంపార్టెంట్ కారణం ఉంది. మేనేజ్మెంట్ ఒక కాన్ఫరెన్స్ కాల్ స్టోర్ ఎడిషన్ రిలేటెడ్ గా, క్విక్ కామర్స్ రిలేటెడ్ గా, క్విక్ కామర్స్ ఒక కాంపిటీషన్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ కామెంట్స్ మనకు వస్తున్నాయి. హిందుస్థాన్ యూనిలీవర్ నెంబర్స్ బాలేదు, అది స్టాక్ పడింది. బట్ డిమార్ట్ రిలేటెడ్ గా మేనేజ్మెంట్ కామెంటరీ బాలేదు. మేనేజ్మెంట్ ఏం చెప్తుంది అంటే గతంలో కొంటే 20% దగ్గరగా స్టోర్ ఎక్స్పాన్షన్ FY26 లో ఉంటే ఇప్పుడు స్టోర్ ఎక్స్పాన్షన్ దానికంటే తక్కువ ఉంటుందని, అండ్ సేమ్ స్టోర్ సేల్స్ గ్రోత్ ని పెద్దగా ఎక్స్పెక్ట్ చేయొద్దు, మిడ్ సింగిల్ డిజిట్స్ లోనే న్యూ నార్మల్ అది బికాస్ ఆఫ్ క్విక్ కామర్స్ కాంపిటీషన్ అని స్టేట్మెంట్స్ డిమార్ట్ దగ్గర నుంచి వస్తూ ఉండడం స్టాక్ ఇవాళైతే కొంత ప్రెషర్ కి గురైంది. సో మేనేజ్మెంట్ ఒక కాన్ఫరెన్స్ కాల్ ఎక్కువ ఇంపాక్ట్ అయితే ఇవాళ క్రియేట్ చేసింది. ఎందుకంటే ఈ మీ మార్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే అప్డేట్ చేసింది ఇది కొత్తగా ఇవాళ చేసిన అప్డేట్ కాదు. మీరు చూస్తే 6th జూలైనే మనకి సిమిలర్ అప్డేట్స్ ఉన్నాయి. సో కాబట్టి దీని వల్లే ఇవాళ పడింది అనుకోవడం కరెక్ట్ కాదు. నెక్స్ట్ IT స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం. జెఫ్రీస్ వాళ్ళు ఇండియన్ IT సెక్టర్
సెక్టార్ ని అప్గ్రేడ్ చేశారని అండ్ వాళ్ళ మోడల్ పోర్ట్ఫోలియోలో ఇన్ఫోసిస్ ని యాడ్ చేసుకున్నారని ఎంటైర్ జెఫ్రీస్ రిలేటెడ్ గా వీళ్ళ పాజిటివ్ టోన్ ని నిన్నటి వీడియోలోను ఇవాళ మార్కెట్ అనాలిసిస్ లోను మనం మాట్లాడుకున్నాం. దాంతో పాటు కొన్ని ఐటీ కంపెనీస్ రిలేటెడ్ గా మంచి అప్డేట్స్ ఉన్నాయి. స్పెషల్ గా విప్రో వాళ్ళు డేటా బ్రిక్స్ వాళ్ళతో పార్ట్నర్షిప్ ని ఏర్పాటు చేసుకుంటున్నారు. సో దట్ విప్రో వాళ్ళు అందించే సర్వీసెస్ ఉంటాయి కదా, ఎంటర్ప్రైజ్ ఏఐ సర్వీసెస్ ఉంటాయి కదా, దాన్ని స్ట్రెంథన్ చేసుకోవడానికి డేటా బ్రిక్స్ అనేది ఒక డేటా అండ్ ఏఐ రిలేటెడ్ కంపెనీ. వాళ్ళతో వీళ్ళు ఇంటిగ్రేట్ అవడం కారణంగా ఈ డేటా బ్రిక్స్ వాళ్ళ ప్లాట్ఫామ్ ని విప్రో ఇంటెలిజెన్స్ తో ఇంటిగ్రేట్ చేయడం కారణంగా 300కి పైగా ఏఐ అండ్ డేటా యూస్ కేస్ అక్రాస్ బ్యాంకింగ్, హెల్త్ కేర్, టెలికాం అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎనర్జీ రంగాల్లో వీళ్ళు ఎంటర్ప్రైజ్ ఏఐ సొల్యూషన్స్ ని అందించడానికి విప్రో వాళ్ళకి అవకాశం ఉంటుందని ఏఐ రిలేటెడ్ గా వీళ్ళు ట్రాన్స్ఫార్మ్ అవుతున్నట్టు విప్రో వాళ్ళు అప్డేట్ చేస్తుంటే, ఎల్టీఐ మైంట్రీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కాగ్నిషన్ వాళ్ళతో పార్ట్నర్షిప్ ని ఏర్పాటు చేసుకుంటున్నారు. దేని రిలేటెడ్ గా సైబర్ రిస్క్ మేనేజ్మెంట్ ని తగ్గించాలని, ఇన్ఫాక్ట్ ఆటోమేట్ చేయాలని యూజింగ్ డెవిన్ ఏఐ. ఈ డెవిన్ ఏఐ ని క్రియేట్ చేసింది కాగ్నిషన్ వాళ్ళు. సో ఇప్పుడు దీంతో ఈ ఏఐ ని యూజ్ చేసుకొని ఎల్టీఐ మైంట్రీ వాళ్ళు కూడా సైబర్ రిస్క్ మేనేజ్మెంట్ ని ఆటోమేట్ చేసి ఫైనాన్షియల్ సర్వీసెస్ కి ఈ లేయర్ ని యాడ్ చేయడం కారణంగా వీళ్ళ దగ్గర మోర్ బిజినెస్ జనరేట్ అవుతుందని ఎల్టీఐ మైంట్రీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ వీళ్ళ ఆఫరింగ్స్ ఏఐ సెక్యూరిటీ, రెమిడియేషన్, అప్లికేషన్ మోడర్నైజేషన్, డేటాబేస్ మైగ్రేషన్ అండ్ టెక్ ట్రాన్స్ఫర్మేషన్ రిలేటెడ్ గా కూడా ఈ ఏఐ వీళ్ళకి హెల్ప్ అవుతుందని ఎల్టీఐ మైంట్రీ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఆల్సో టాటా ఎలక్సీ వాళ్ళు SCTIMST వాళ్ళతో, శ్రీ చిత్ర తిరునాల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ వాళ్ళతో తిరువనంతపురంలో ఉంటుంది. వీళ్ళతో టైఅప్ అయి డయాగ్నోస్టిక్స్, మెడికల్ ఇమేజింగ్, డిజిటల్ హెల్త్, బయోమెడికల్ ఇంజనీరింగ్ అండ్ మెడికల్ డివైసెస్ రిలేటెడ్ గా జాయింట్ గా రీసెర్చ్ చేస్తూ టెక్నాలజీ డెవలప్మెంట్ అండ్ ప్రొడక్ట్ ఇంజనీరింగ్ ఫర్ నెక్స్ట్ జనరేషన్ హెల్త్ కేర్ సొల్యూషన్ రిలేటెడ్ గా వీళ్ళు వర్క్ చేస్తారని, సో టెక్నాలజీని, క్లినికల్ రీసెర్చ్ ని రెండింటిని కలిపి ఈ మెడికల్ ఫీల్డ్ లో న్యూ బిజినెస్ ని జనరేట్ చేసుకోబోతున్నట్లు టాటా ఎలక్సీ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఆజాద్ ఇంజనీరింగ్ వాళ్ళు ఇండియాకి సంబంధించిన ఫస్ట్ ఇండిజినియస్ ఎక్స్పాండబుల్ టర్బోజెట్ ఇంజన్ ని ఇన్ 350 kg థ్రస్ట్ క్లాస్ లో డెవలప్ చేసినట్టు అప్డేట్ చేస్తుండడం. ఇన్ఫాక్ట్ దాన్ని ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కూడా అఫీషియల్ ట్విట్టర్ ప్లాట్ఫామ్ కూడా షేర్ చేస్తుండడం. ఇది బోత్ ఆ కంపెనీ కాదు, డిఆర్డిఓ కలిసి డెవలప్ చేసింది. సో దీన్ని టెస్టింగ్ చేసి రియల్ గా దీన్ని యూజ్ చేసుకోగలుగుతుంటే మన డిపెండెన్సీ ఫారెన్ కంట్రీస్ మీద నుంచి తగ్గుతుంది. నెక్స్ట్ దిలీప్ బిల్డ్కాన్ వాళ్ళకి 2500 crores విలువ చేసే ఆర్డర్స్ వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ WRD గవర్నమెంట్ ఆఫ్ ఛత్తీస్గఢ్ నుంచి లభించినట్టు, సికాసార్ టు కోడార్ ఈ మధ్యలో రిజర్వాయర్ లింక్ కెనాల్ ని కన్స్ట్రక్ట్ చేయడానికి వీళ్ళకి ఆర్డర్ లభించిందని అప్డేట్ చేస్తున్నారు. ఇది 30 months లో కంప్లీట్ అయిపోతుంది అంటున్నారు. మెరైన్ ఎలక్ట్రికల్స్ కంపెనీ ఉందా, వాళ్ళకి 141 crores 74 lakhs విలువ చేసే ఆర్డర్ సప్లై, ఇన్స్టాలేషన్ అండ్ టెస్టింగ్ ఆఫ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ రిలేటెడ్ గా లభించిందని ఎక్స్చేంజెస్ కి చెప్తున్నారు. ఇవాళ ఎల్ఎన్టీ వాళ్ళు ఒక మెగా కాంట్రాక్ట్, ఇన్ఫాక్ట్ అల్ట్రా మెగా కాంట్రాక్ట్ ని గెలుచుకున్నారని, ఇది 2 GW ఆఫ్ షోర్ విండ్ ప్రోగ్రామ్ రిలేటెడ్ గా గెలుచుకున్న ఆర్డర్ అని అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ కేన్స్ టెక్నాలజీ వాళ్ళు ఫుల్ సెమీ కండక్టర్స్ ఒక వాల్యూ చైన్ లో ఇన్వాల్వ్ అవ్వాలనుకున్నట్లయితే కనిపిస్తుంది. కేన్స్ అండర్ లో ఉంటున్న కేన్స్ సెమికాన్ సెమీ కండక్టర్స్ రిలేటెడ్ గా వర్క్ చేసే కంపెనీ ఒక గ్లోబల్ టెక్నాలజీ కంపెనీతో డిస్కషన్స్ లో ఉందని, ఇఫ్ ఇన్ కేస్ అది ఫైనల్ అయితే సెమీ కండక్టర్ రిలేటెడ్ గా వేఫర్ ఫ్యాబ్రికేషన్, కాంపౌండ్ సెమీ కండక్టర్స్, అడ్వాన్స్డ్ ప్యాకేజింగ్ రిలేటెడ్ గా కూడా ఈ సెమీ కండక్టర్స్ ఒక వాల్యూ చైన్ లో కూడా కేన్స్ టెక్నాలజీస్ దాని అండర్ లో ఉంటున్న కేన్స్ సెమికాన్ బిజినెస్ ని చేస్తుందని, దీని రిలేటెడ్ గా ఆల్రెడీ వీళ్ళు గ్లోబల్ ప్లేయర్ తో డిస్కషన్స్ లో ఉంటున్నట్లు అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ప్రాబబ్లీ ఇదే కారణం కావచ్చు ఇవాళ మార్కెట్ లో ఇది కొంత మంచిగా ఉండడానికి. ఇవాళ ఓమ్ ఇన్ఫ్రా అనే ఒక కంపెనీ ఉంది, వీళ్ళు లోయెస్ట్ బిడర్ గా సెలెక్ట్ అయ్యారు ఓ ప్రాజెక్ట్ కి, ఛత్తీస్గఢ్ లో ఉన్న ప్రాజెక్ట్ కి. ఆ ప్రాజెక్ట్ ఒక విలువ 569 కోట్లు. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటల్ 840 కోట్లు. సో కొంచెం మంచి ఆర్డరే. ఇది ఒక వాటర్ రిసోర్స్ ప్రాజెక్ట్, కన్స్ట్రక్షన్ అండ్ 5 years ఒక ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కూడా మహానది రివర్ పై వీళ్ళు చేస్తారని చెప్తున్నారు. నెక్స్ట్ పేటిఎం పేమెంట్ బ్యాంక్ రిలేటెడ్ గా ఆపరేషన్స్ ని కంప్లీట్ గా క్లోజ్ చేయమని ఢిల్లీ హైకోర్టు వాళ్ళు ఆర్డర్స్ ని పాస్ చేస్తున్నారు. కానీ ఇది ఎందుకు కొత్తగా నెగిటివ్ కాదు పేటిఎం కి అంటే, ఆల్రెడీ ఆర్బీఐ వాళ్ళే లైసెన్స్ ని క్యాన్సిల్ చేశారనమాట. సో ఆఫ్టర్ లైసెన్స్ ని క్యాన్సిల్ చేసిన తర్వాత ఆపరేషన్స్ ని వైండ్ అప్ చేయమండం పెద్ద నెగిటివ్ సర్ప్రైజ్ ఏం కాదు. మార్కెట్ ఆల్రెడీ గతంలో ఆర్బీఐ ఇచ్చినప్పుడే, ఆర్బీఐ దగ్గర నుంచి అప్డేట్ వచ్చినప్పుడే స్టాక్ నెగిటివ్ గా రియాక్ట్ అయింది. బట్ అగైన్ ఢిల్లీ హైకోర్టు వాళ్ళు కూడా పేటిఎం పేమెంట్ బ్యాంక్స్ రిలేటెడ్ గా అగైనెస్ట్ గానే స్టేట్మెంట్స్ చేశారు. గుడ్ లక్ ఇండియా వాళ్ళు ఉన్నారా, వాళ్ళు డిఫెన్స్ స్పేస్ లో ఎంటర్ అవుతారని ఇలా గతంలో అప్డేట్ చేసినప్పుడు వీళ్ళు ఎలా గ్రో అవుతారని మార్కెట్ లో కన్సర్న్స్ ఉంటూ వచ్చాయి. కానీ ఇప్పుడు వీళ్ళకి అంటే వీళ్ళ అండర్ లో ఉంటున్న సబ్సిడరీకి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ దగ్గర నుంచి, DGQA వాళ్ళ దగ్గర నుంచి, డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్ ఇది వాళ్ళ దగ్గర నుంచి 155
M107 రెడీ టు ఫిల్ ఆర్టిలరీ షెల్స్ రిలేటెడ్ గా ఆర్డర్ అయితే లభించింది. సో దీంతో వీళ్ళు గవర్నమెంట్ రిలేటెడ్ గా ప్రాజెక్ట్స్ కి సప్లై చేయగలిగే గ్రేడ్ లోనే ఉన్నారని ఎలా మార్కెట్ కూడా అర్థమవుతుంది. కాబట్టి డిఫెన్స్ స్పేస్ లో వీళ్ళు కూడా స్లోగా ఒక్కొక్క స్టెప్ వేసుకొని ముందుకు వెళ్తున్నట్టే. నెక్స్ట్ మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రిలేటెడ్ గా HDFC బ్యాంక్ వాళ్ళు రూల్స్ ని అతిక్రమించి మరి వాళ్ళ రిలేటెడ్ గా ఫేవర్ చేశారు అని ఆరోపణలు ఉన్నాయి కదా. దాని మీద ఇన్వెస్టిగేషన్ అంతా కంప్లీట్ అయింది. ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది ఏంటంటే తప్పు జరిగింది, కానీ అది ఫ్రాడ్యులెంట్ తప్పు, అంటే ఇంటెన్షనల్ గా చేయాలని కాదు, బట్ మిస్టేక్ అయితే జరిగింది. కాబట్టి ఈ HDFC బ్యాంక్ కు సంబంధించిన MD, CEO అండ్ CFO అండ్ గ్రూప్ రీటైల్ హెడ్ రిలేటెడ్ గా వార్నింగ్ లెటర్స్ పంపిస్తూ 1 లక్ష మానిటరీ పెనాల్టీ కూడా ఒక్కొక్కరి మీద వేయడం జరిగిందని HDFC బ్యాంక్ అయితే బోర్డ్ యాక్షన్ తీసుకుంది. ఇంకా మనకి HDFC బ్యాంక్ ఒక CEO రిలేటెడ్ గా, కొత్త CEO రిలేటెడ్ గా బోర్డ్ ఒక రికమెండేషన్స్ రిలేటెడ్ గా RBI ఒక అప్రూవల్ అయితే రావాలి. తప్పు జరిగింది కానీ ఇంటెన్షనల్ గా చేయాలని అయితే ఎవరు చేయలేదని HDFC బోర్డ్ అయితే అప్డేట్ చేసింది. నెక్స్ట్ సిప్లా వాళ్ళకి ఆస్తమాన్ COPD ట్రీట్మెంట్ లో యూస్ చేసే డ్రగ్ రిలేటెడ్ గా అడ్వైర్ డిస్కస్ డ్రగ్ రిలేటెడ్ గా జెనరిక్ డ్రగ్ రిలేటెడ్ గా అప్రూవల్ US FDA అప్రూవల్ అయితే లభించింది. ఇది చాలా మంచి విషయం. ఆస్తమా COPD రిలేటెడ్ గా యూస్ చేసే డ్రగ్ యాక్చువల్లీ 4 years నుంచి డిలే అయిన డ్రగ్ ఇది అనమాట. అంటే 4 సంవత్సరాల నుంచి దీని రిలేటెడ్ గా అప్రూవల్ కోసం వీళ్ళు చూస్తున్నారు, కానీ ఇప్పుడు అప్రూవల్ అయితే లభించింది. కాబట్టి ఆఫ్టర్ ఈ అప్డేట్ కూడా స్టాక్ మంచిగా రియాక్ట్ అయింది. దీని రిలేటెడ్ గా $900 million దగ్గరగా ఎస్టిమేట్ ఉంది. బిజినెస్ రిలేటెడ్ గా కాంపిటీషన్ కూడా లిమిటెడ్ గానే ఉంది. తెవా, మైలాన్, హిక్మా అండ్ అరబిందో ఫార్మాకి సంబంధించిన కంపెనీస్ ఇవి మాత్రమే దీంట్లో ఉన్నాయి. సో 12 to 18% దగ్గరగా మార్కెట్ షేర్ సిప్లా క్యాప్చర్ చేయగలదు దీంట్లోనే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అలా కానీ జరిగితే ఇది $60 million దగ్గరగా బిజినెస్ జనరేట్ చేస్తూ 1% దగ్గరగా EPS ని కూడా అప్గ్రేడ్ చేయగలిగేలా స్కోప్ ఉంటున్న అప్డేట్ ఇది. ఓవరాల్ గుడ్ అప్డేట్ సిప్లా రిలేటెడ్ గా వస్తుంది. నెక్స్ట్ నెంబర్స్ ని మాట్లాడుకుందాం. ఫస్ట్ కోఫోర్జ్ వీళ్ళు డివిడెండ్ ని ప్రకటించారు. డివిడెండ్ ₹4 అండ్ దానికి రికార్డ్ డేట్ 3rd August. బిజినెస్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు ఆర్గానిక్ కాన్స్టెంట్ కరెన్సీ గ్రోత్ అనేది 5.2% క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో వచ్చింది. ఇది ఇంక్లూడింగ్ వీళ్ళు ఎగ్జిట్ అయిన బిజినెస్ కాకుండా వచ్చిన గ్రోత్ అనమాట. మంచి గ్రోత్. 12 months ఎగ్జిక్యూటిబుల్ ఆర్డర్ బుక్ కూడా 44.2% కి ఇంక్రీజ్ అయింది ఇయర్ ఆన్ ఇయర్ లో. క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో కూడా 27% కి ఇంక్రీజ్ అయింది. అండ్ ఫ్రెష్ ఆర్డర్ ఇంటేక్ కూడా 36.3% వచ్చింది ఇయర్ ఆన్ ఇయర్ లో. క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో కూడా 6.6 అండ్ ఫ్రీ క్యాష్ ఫ్లో కూడా $52.9 million దగ్గరగా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఈక్వలెంట్ టు 95.3% ఆఫ్ దేర్ ప్రాఫిట్. సో ఓవరాల్ నెంబర్స్ కోఫోర్జివి బాగున్నాయి. అండ్ వీళ్ళ అమెరికా, యూరోప్, మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికా బిజినెస్ లో లాస్ట్ టైం తో పోలుస్తుంటే లాస్ట్ క్వార్టర్ అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ టైం తో పోల్చుతున్నా బెటర్ గానే ఉన్నాయి. రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అయితే లాస్ట్ ఇయర్ ఆన్ ఇయర్ తో కంపేర్ చేస్తున్నా బాగుంది. ఓవరాల్ నెంబర్స్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కి అబోవ్ ఉన్నాయి. సిటీ యూనియన్ బ్యాంక్ నెంబర్స్ ని మీరు గమనిస్తే టోటల్ బిజినెస్ 23% గ్రో అయింది. డిపాజిట్స్ 21%, కాసా 18% ఇంప్రూవ్ అవుతూ, అడ్వాన్సెస్ 25% గ్రో అవుతూ, నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ 31% గ్రో అయింది. ఈవెన్ అదర్ ఇన్కమ్ కూడా ఫ్లాట్ గానే ఉంది. దెన్ బై నెట్ ప్రాఫిట్ కూడా 25% ఇంప్రూవ్ అయింది. ROA, ROE అవి కూడా ఇంప్రూవ్ అవుతున్నాయి. అసెట్ క్వాలిటీని కూడా బెస్ట్ పేస్ లో మెయింటైన్ చేశారు. 1.73 దగ్గరగా గ్రాస్, 0.61 దగ్గరగా నెట్. ది లాస్ట్ టైం అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ టైం తో కంపేర్ చేస్తుంటే ఇంప్రూవ్ అవుతున్నాయి. ఓవరాల్ నెంబర్స్ ఎక్స్పెక్టేషన్స్ కి అబోవ్ ఉన్నాయి. అండ్ రియల్ ఎస్టేట్ కంపెనీ అయిన లోదా వాళ్ళ నెంబర్స్ రెవెన్యూ 43% గ్రో అవుతూ ప్రాఫిట్ ఏకంగా 2 times అయిపోయింది ఇయర్ ఆన్ ఇయర్ లో. రియల్ ఎస్టేట్ లో సాలిడ్ బిజినెస్ కనిపిస్తుంది. హైయెస్ట్ ఎవర్ క్వార్టర్లీ ప్రాఫిట్ అన్నమాట. ప్రీ సేల్స్ కూడా 4% ఇంప్రూవ్ అయ్యాయి ఇయర్ ఆన్ ఇయర్. కలెక్షన్స్ 46% ఇంప్రూవ్ అయ్యాయి. అండ్ అప్పు కూడా 446 crore తగ్గించుకున్నారట. ఇప్పుడు టోటల్ వీళ్ళ అప్పు 4,931 crore. నెట్ డెట్ టు ఈక్విటీ కూడా 0.2 కి ఇంప్రూవ్ అయింది. యావరేజ్ కాస్ట్ ఆఫ్ డెట్ కూడా 7.8% దగ్గరగా మెయింటైన్ అవుతుంది. ఓవరాల్ నెంబర్స్ బాగున్నాయి. ఏరోఫ్లెక్స్ వాళ్ళ నెంబర్స్ ని మీరు గమనిస్తే రెవెన్యూ 72% ఇయర్ ఆన్ ఇయర్ లో గ్రో అవుతూ, మార్జిన్ ఎక్స్పాండ్ అవడం కారణంగా ప్రాఫిట్ 162% గ్రో అయింది. ఓవరాల్ నెంబర్స్ ఏ కాదు వీళ్ళ ఆపరేషనల్ మెట్రిక్స్ కూడా లాస్ట్ టైం తో పోలుస్తుంటే స్ట్రాంగ్ గా ఇంప్రూవ్ అవుతున్నాయి అక్రాస్ అమెరికా, యూరోప్, ఏషియా, ఆఫ్రికా. నెక్స్ట్ ఆరియన్ ప్రో సొల్యూషన్స్ కంపెనీ నెంబర్స్ ని గమనించండి. ఇయర్ ఆన్ ఇయర్ లో నియర్లీ 6% గ్రోత్ అనమాట రెవెన్యూలో. బట్ మార్జిన్స్ గమనిస్తే లాస్ట్ టైం 20.24% మార్జిన్ ఉండే, ఈసారి 17% దగ్గరగా మార్జిన్ వచ్చింది. దీంతో మార్జిన్ ఫాలో అవడం కారణంగా రెవెన్యూ 6% గ్రో అయినా ప్రాఫిట్ 11% దగ్గరగా డ్రాప్ అయ్యాయి. మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే నెంబర్స్ వీళ్ళు వీక్ గా పోస్ట్ చేశారు. సుజలాన్ వాళ్ళ నెంబర్స్ ని మీరు గమనించండి. ఇయర్ ఆన్ ఇయర్ లో రెవెన్యూ 22% గ్రో అయింటుంది. బట్ మార్జిన్ 19.13% నుంచి 15.55% కి డ్రాప్ అయింది. దీంతో ప్రాఫిట్స్ కూడా 6% దగ్గరగా డ్రాప్ అయ్యాయి. ఈవెన్ రెవెన్యూ గ్రో అయినా మీరు క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో కంపేర్ చేస్తే, లాస్ట్ క్వార్టర్ తో ఈ క్వార్టర్ ని కంపేర్ చేస్తే, Q4 తో Q1 ని కంపేర్ చేస్తే మాత్రం లాస్ట్ టైం ఎక్సెప్షనల్ గెయిన్ ఉంది. కాబట్టి మీకు రెవెన్యూ 30% పడినట్టు,
పడినట్టు, మార్జిన్స్ పడినట్లు, ప్రాఫిట్ కూడా 50% పడినట్లు కనిపిస్తుంది. కానీ క్వార్టర్ కంపారిజన్ సుజలాన్ రిలేటెడ్ గా ఎక్సెప్షనల్ గెయిన్ తో మనం మ్యాచ్ చేసి చూడకూడదు, దాన్ని తీసి చూడాలి. అప్పుడు క్వార్టర్ లో మీకు అంత సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఉండదు. ఎగ్జిక్యూషన్ అండ్ 5.9 గిగావాట్ ఆర్డర్ బుక్ అవి బానే ఉన్నాయి, కానీ ఫైనాన్షియల్ మెట్రిక్స్ లో స్పెషల్లీ ఈపీసీ ఒక షిఫ్ట్ క్లియర్ గా కనిపిస్తుంది. నెక్స్ట్ వరుణ్ బెవరేజెస్ గురించి మాట్లాడుకుందాం. వరుణ్ బెవరేజెస్ రిలేటెడ్ గా రెవెన్యూ 20% గ్రో అయింది, మార్జిన్స్ కొంత ఫాలో అవుతున్నాయి అండ్ ప్రాఫిట్ ఇయర్ ఆన్ ఇయర్ లో 15% గ్రో అయింది. సేల్స్ వాల్యూమ్స్ 20% దగ్గరగా గ్రో అవుతుంది. ఇండియా వాల్యూమ్ 14% దగ్గరగా గ్రో అయింది. ఇంటర్నేషనల్ వాల్యూమ్స్ 38% దగ్గరగా గ్రో అయింది. గ్రాస్ మార్జిన్ 55% కి ఇంప్రూవ్ అయినట్లు వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. కానీ ఓవరాల్ నెంబర్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో మార్జిన్ 75.9 బేసిస్ పాయింట్స్ దగ్గరగా డౌన్ అవడం కారణంగా ప్రాఫిట్స్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కి బిలో వచ్చాయి. ఆల్సో ఫైనాన్సింగ్ కాస్ట్ ఇయర్ ఆన్ ఇయర్ లో 56% దగ్గరగా పెరిగింది. డిప్రిసియేషన్ అండ్ అమోర్టైజేషన్ కాస్ట్ కూడా 34% దగ్గరగా పెరిగింది. నెక్స్ట్ లార్సన్ అండ్ టూబ్రో వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. నెంబర్స్ ని మీరు గమనిస్తే రెవెన్యూ ఇంప్రూవ్ అవుతుంది, మార్జిన్స్ కొంత డ్రాప్ అవుతున్నా ప్రాఫిట్ 14% దగ్గరగా ఇయర్ ఆన్ ఇయర్ లో గ్రో అయింది. ఆర్డర్ బుక్ మాసివ్ గా 7.78 lakh crore గా ఉంది. ఇయర్ ఆన్ ఇయర్ లో కంపేర్ చేసినప్పుడు మంచి గ్రోత్ కనబరుస్తున్నారు. అండ్ ఇంటర్నేషనల్ రెవెన్యూ కూడా 51% ఆఫ్ ద టోటల్ రెవెన్యూ కి కాంట్రిబ్యూట్ చేస్తుందని ఎలా అప్డేట్ చేస్తున్నారు. ఓవరాల్ మంచి నెంబర్సే. సరే మరి నేను ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.